వైఎస్ఆర్ కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లిని దారుణంగా హత్య చేశాడు కొడుకు. కూరగాయలు కోసే కత్తితో గొంతు కోసి ఆపై ఆమెను ఈడ్చుకుంటూ బయటపడేశాడు. ఆ తర్వాత ఇంట్లో టీవీ పెట్టుకుని చూస్తూ రాక్షసానందం పొందాడు. ప్రొద్దుటూరులోని శ్రీరామ్ నగర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం విజయ్ భాస్కర్ రెడ్డి, లక్ష్మీదేవి దంపతులకు యశ్వంత్ కుమార్ రెడ్డి అనే ఒకే ఒక కొడుకు ఉన్నాడు. వీరు శ్రీరామ్ నగర్ లో నివసిస్తున్నారు. లక్ష్మీదేవి ఓ గవర్నమెంట్ టీచర్. యశ్వంత్ రెడ్డి 3 ఏళ్ల కిందట ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. చెన్నైలో బీటెక్ పూర్తి చేసిన యశ్వంత్ ఉద్యోగం కోసం ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లాడు. అక్కడే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇక యశ్వంత్ రెడ్డికి కావలసిన డబ్బులను ప్రతి నెల అతని కుటుంబం పంపిస్తూ వస్తుంది. అయితే ఇటీవల 3,000 పంపించానని, మరోసారి ఏం అవసరం వచ్చిందంటూ లక్ష్మీదేవి డబ్బులు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో తల్లిపై కోపం పెంచుకున్నాడు యశ్వంత్ రెడ్డి. ఆ కోపంతోనే ఇంట్లో వాళ్లకు చెప్పకుండా ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరుకు చేరుకున్నాడు. ఇక ప్రొద్దుటూరులో ఇంటికి వెళ్లిన వెంటనే తల్లితో గొడవ పడ్డం మొదలు పెట్టాడు యశ్వంత్ రెడ్డి. ఆ గొడవ కాస్త దాడి చేసే వరకు వెళ్లింది. వీరిద్దరూ కేకలు వినడంతో పక్క రూమ్ లో ఉన్న తండ్రి విజయ్ భాస్కర్ రెడ్డి బయటకు వచ్చే ప్రయత్నం చేయగా అతన్ని లోనికి నెట్టేసిన యశ్వంత్ రెడ్డి ఆ గదికి గడియ బిగించాడు. ఆ తర్వాత కూరగాయలు కోసే కత్తితో తల్లి లక్ష్మీదేవి గొంతు కోసేశాడు. దీంతో లక్ష్మీదేవి బాధతో విలవిలలాడిపోయింది. రక్తపు మడుగులో సాయం కోసం కొట్టుమిట్టాడింది. కన్న తల్లి తన కళ్ల ముందే చావు కేకలు పెడుతున్నా కూడా ఆ రాక్షస మనసు కరగలేదు. ఏమాత్రం కనికరం లేకుండా బాధతో విలవిల్లాడుతున్న తల్లిని ఈడ్చుకుంటూ వచ్చి బయట వరండాలో పడేశాడు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి టీవీ చూస్తూ రాక్షసానందం పొందాడు. నేను స్నానం చేస్తాను, ఉద్యోగం బిడ్డలు మార్చుకుంటే వాళ్ళతో మాట్లాడాడేమో ఏమైందో లోపల బొడ్డలు తోడుకుంటే గడేసినాడు. నేను లోపల గుడ్డలు తోడుకుంటానే, స్నానం చేసిన లోపల గుడ్డలు తోడుకుంటుంటే వచ్చి గుడ్డలు తోడుకో వాకిలేసినాడు. గుడ్డలు తోడుకోండు నేను తీసా అని వాకిలేసి ఇంకా మొత్తుకుంటాను. అది అండి రెండు చెప్పి చంపినా నా పళ్ళు చదువుతారు, చంపినా భార్యను అని